కోపం ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే, క్యాస్ట్ వేరు కదా అనుకున్నాం. మరి ఇంత ఎక్కువ కోపం ఉంటుంది చంపే అంత అని చెప్పి అనుకోలేదు మేము. మా నాయనమ్మ బాగా రెచ్చగొట్టడం అన్నయ్య వాళ్ళని, అట్లా చేయడం, క్యాస్ట్ తక్కువ అని చెప్పడం, వాళ్ళని రెచ్చగొట్టింది బాగా. బంటిని ఎప్పటికున్నా మేము చంపేస్తాం, ఇద్దరిని చంపేస్తాం, ఎట్లా ఉంటారో చూస్తాం, సూర్యాపేటలో మేము. నమస్తే. సూర్యాపేటలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గతంలో చూసినాం మనం మిర్యాలగూడలో అమృత ప్రణయ్ కులాంతర వివాహం చేసుకుందని చెప్పి సొంత తండ్రి అంటే సొంత బిడ్డ జీవితాన్ని గతంలో ఆగం చేసిండు. సో పెళ్ళైన తర్వాత ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తన భర్తను చంపేసారు. సో అదే సీన్ మళ్ళీ ఇక్కడ సూర్యాపేటలో రిపీట్ అయింది. ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లాంటిది జరుగుతుంది అని చెప్పి? మీకు థ్రెట్ ఉందని చెప్పి మీరు అసలు భావించిర్రా? అసలు ఏం జరిగింది? అంటే ఇట్లానే మరీ ఇంట్లో చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేను నేను. నార్మల్గా ఇంకా పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎట్లుంటుంది, పేరెంట్స్ తిడతారు కదా, అట్లనే తిడతారులే, ఇంకా 1 year పాటు అట్లనే కోపం ఉంటుంది, తర్వాత ఒప్పుకుంటారు వాళ్ళే అని చెప్పి నేను అనుకొని మాట్లాడుకున్నాం ఇంతకు ముందుకే. అట్లా అని చెప్పి నార్మల్గా ఉన్నాం మేము. ఓకే. సో మేము మ్యారేజ్ చేసుకొని ఎన్ని నెలలు అవుతుంది? 6 months 7 months అవుతుందా? 6 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. మీరు పెళ్లి చేసుకోకముందు మీ ఇంట్లో చెప్పారా ఇట్లా లవ్ చేస్తున్నా, నేను పెళ్లి చేయండి, నాకు ఇష్టపడుతున్నా అని చెప్పి? చెప్పాను. 3 years నుంచి మేము లవ్ చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఒప్పుకోకపోతే నేను అతన్నే చేసుకుంటా, నేను వేరే వాళ్ళని చేసుకోనని చెప్పి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసిన నేను వాళ్ళ ముందే, వాళ్ళ ఇంట్లోనే. అట్లా నేను చేసుకుంటే బంటిని చేసుకుంటా, లేకుంటే నేను ఉండను అని చెప్పి సూసైడ్ చేసుకోవడం. అప్పుడు చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. చేసుకున్నాం. బలవంతంగా పెళ్లి చేస్తామంటే అట్లా చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఇంకా నేను బంటికి చెప్పిన, మమ్మీ వాళ్ళు వినడం లేదు, ఇంకా మనకు ఒప్పుకోరేమో, తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి మాట్లాడుకోని మేము రేపు ఎంగేజ్మెంట్ పెట్టారు నాకు తెలియకుండా పెట్టేసరికి ఇంకా నేను బంటికి చెప్పేసిన, నాకు ఎవరో ఇట్లా మాట్లాడుకుంటుంటే విన్నా నేను ఇంట్లో, ఇంకా అన్ని ప్రిపేర్ చేస్తుంటారుగా, వినేసరికి ఇంకా బంటికి చెప్పి ఇట్లా చేస్తుర్రు అని చెప్తే ఇంకా మరి వెళ్ళిపోదాం మనం చేసుకున్నామని చెప్పి మేము వచ్చేసినాం. August 6కి బయటకు వచ్చేసినాం. August 7కి మ్యారేజ్ చేసుకున్నాం మేము. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇంటికి రావడం కానీ, లేకపోతే బంటి వాళ్ళ ఇంటికి కానీ మీ ఇంటికి కానీ వెళ్ళడం ఏమైనా జరిగిందా? సెపరేట్గా ఉన్నారా లేకపోతే? లేదు, మమ్మీ ఇక్కడికి వచ్చేది, మీ ఇద్దరం ఇంకా మామిళ్ళగడ్డలు ఉండేటోళ్ళం సూర్యాపేటలో. మమ్మీ ఒక్కతే ఇక్కడికి వచ్చేది, నార్మల్గా మాట్లాడేది. ఎట్లా అంటే నన్ను తీసుకెళ్ళడానికి మాట్లాడేది, అదైనా వచ్చేసేయి, ఇంకా ఎట్లా ఉంటాం, వీళ్ళు ఎస్సీ వాళ్ళు కదా, మనది ఏడా వాళ్ళది ఏడా, కులం తక్కువ, వివాహం చేసుకున్నాం అని చెప్పి పరువు పోవడం అని చెప్పి మాట్లాడడం జరిగింది. లేదు మమ్మీ, నేను వస్తే బంటితోనే వస్తా, మీకు ఇష్టం ఉంటే పిలువురి బంటిని, నన్ను నేను ఒక్కదాన్ని మాత్రం నేను రాను, నేను బంటితోనే ఉంటా, బంటితోనే వస్తా, నేను పెళ్లి చేసుకున్నా ఆల్రెడీ, ఇంటికి రమ్మంటే నేను ఎట్లా వస్తా, ఇంటికి వచ్చి నేను ఏం చేయాలి, ఆల్రెడీ నాకు పెళ్ళి అయిందని చెప్పిన నేను మమ్మీకి. అట్లా ఒక 3-4 times చెప్పిన తర్వాత ఇంకా అమ్మ నార్మల్ అయిపోయి సరే ఇంకా అని చెప్పి క్రిస్మస్కి మళ్ళీ రేపనంగా నేను పిలిచిన మమ్మీని, ఇట్లా వదిన వచ్చింది, వదినతో మాట్లాడదు వచ్చేసేయ్ అని చెప్తే వచ్చింది మమ్మీ. నాతో మాట్లాడింది, మరి ఏమనుకుంటున్నావు, వస్తా అనుకుంటున్నావు, ఉంటావు అనుకుంటాను. నేను రాను మమ్మీ, ఒప్పుకుంటా అంటే చెప్పు వస్తాం ఇద్దరం, నేను ఒక్కదాన్ని అయితే రాను. సరే అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంకా వదినతో మాట్లాడిపించిన, వదిన మాట్లాడు అంటే మీ అమ్మాయికి ఏం భయం ఉండదు, మేము మంచిగా చూసుకుంటాము, నా తమ్ముడు మంచోడు అని చెప్పి మాట్లాడింది. మరి ఏంది మీ ఇంట్లో అడగాల అని చెప్పి వదిన అన్నది. మేము రిసెప్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, మీ ఇంట్లో చెప్పాలా, మేము ఒప్పిస్తాం వచ్చి అని చెప్పి మా వదిన అడిగింది. లేదమ్మా మీరు ఏందో మంచిగా ఉంటారు కదా, ఉండండి, మళ్ళీ రిసెప్షన్ అది ఇది అంటే మా వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళ సంపనికైనా సిద్ధంగా ఉంటారు, వద్దు మీరేందో మంచిగా ఉంటారుగా, మంచిగా ఉండండి అని చెప్పింది ఆ రోజు. ఇంకా నెక్స్ట్ అంటే మీ డాడ్ ఏమన్నా కాల్ చేసే ప్రయత్నం చేసిండా మీకు, ఫోన్ లో మాట్లాడడం కానీ మీ దగ్గరికి రావడం కానీ? సైదులు మీ డాడీ పేరు? లేదు, నాకు లేదు. నేనే ఒకసారి కాల్ చేస్తే ఎవరు నీకు డాడీ ఎవరు అని చెప్పి ఫోన్ కట్ చేసిండు. అదైనా నేను ఎందుకు చేశానంటే నాకు ఇంకా పేరెంట్స్ బాగా ఆలోచించి కల వచ్చింది, ఇట్లా పేరెంట్స్ ఘోరంగా కల వచ్చేసరికి నేను ఫోన్ చేస్తే మాట్లాడలే వాళ్ళు, కట్ చేసిన ఇంకా నేను. ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మీరు? మీ మమ్మీ వరకు అయితే కొంత ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేసింది మీ మమ్మీ, మీ డాడీ అయితే ఫోన్ లోనే ఇష్టపడలేదు మాట్లాడడానికి. సో అంటే చంపింది వాళ్ళ స్నేహితుడే అని చెప్పి చెప్తున్నారు. స్నేహితుడిగా ఉండి ఇట్లాంటి అంటే చేతులతో కొట్టి చంపేంత కక్ష ఎట్లా వచ్చింది అనుకుంటారు? గతంలో వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎట్లా ఉండేవారు గతంలో వీళ్ళు? 10 years బ్యాక్ వీళ్ళకి గొడవలు ఉండేయంటే 10 years నుంచి మాట్లాడట్లేదు అతను, బైరమహేష్
బంటితోనే. మరి మా పెళ్ళైనాక ఒక 1 మంత్ దాకా కాల్ చేసిండు బంటికి. చేసేసరికి వీడెందుకు నాకు చేస్తుండు, వీడిని నాతో మాట్లాడాడు కదా, నేను మాట్లాడను కదా, గొడవలు ఉన్నాయని చెప్పి నాతో అన్నాడు ఒకసారి. అయితే ఎట్లా అని చెప్పంటే, ఎందుకు బంటి వద్దు, మనకెందుకు మాట్లాడమాకు, ఆయనకి నీకు పడదంటున్నావు కదా, వద్దు వదిలేసే అని చెప్పిన. మీకు అనుమానం వచ్చింది ఎక్కడో ఏదో జరుగుతుంది, రాంగ్ పర్సన్ కాల్ చేస్తున్నాడు ఎప్పుడు లేదని చెప్పి మీకు అనిపించింది? అంటే ఇంకా నార్మల్గా ఫ్రెండ్షిప్ చేద్దామని, ఇంకా బంటి ఫ్రెండ్స్ సర్కిలింగ్ బాగుంటుంది, అట్లా ఫ్రెండ్ చేద్దామని, ఫ్రెండ్గా ఉందామని చేసిండేమో అనుకున్నాం మేము. అట్లా ఇంకా కంటిన్యూగా కాల్ చేయడం, ఎప్పుడు రోజుకు చేస్తాడు, రోజుకు ఒక 2 సార్లు చేస్తాడు. చేసేసరికి ఇంకా బంటి ఒక రోజు ఉండి మరి లిఫ్ట్ చేద్దాం, ఏం మాట్లాడతాడేమో అని చెప్పి లిఫ్ట్ చేసిండు. అట్లే వాళ్ళు ఏం మాట్లాడుకుర్రో తెలియదు, ఇంకా కన్వర్జేషన్ అట్లా మొదలైంది వాళ్ళిద్దరికి. ఇంకా మాట్లాడుకురు, ఇంకా 1 మంత్ దాకా బాగా మాట్లాడి మంచిగా మాట్లాడింది, అన్నయ్య అన్నయ్య అనుకుంటా. రోజు ఫోన్ చేయడం, రోజుకో 3-4 సార్లు ఫోన్ చేస్తాడు. అన్నయ్య ఇక్కడికి పోతుందా, ఇక్కడ ల్యాండ్ ఉంది, నీకు నాకు వస్తుంది, నీకు పైసలు కావాలంటే పైసలు ఇస్తా, ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇస్తా, మనకి ఇక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తారు ఇద్దరు. అట్లా నమ్మిండు బంటి. ఓకే, బంటి ఉన్నాడు, మీ అన్న ఉన్నాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటున్నాను. లేదు, నవ్వీను బంటి. ఓకే, అట్లా మా ఇంటికి వచ్చేవాడు ఇంతకు ముందు బంటి, ఫ్రెండ్ లాగా, బ్రదర్ టైప్లో వచ్చేవాడు. అట్లా ఇంకా నాతో పరిచయం పెరిగి అట్లా మాట్లాడడం, మేమిద్దరం, నేను కూడా ఓకే చెప్పడం జరిగింది. అప్పుడు ఫోన్లలో ఏమైనా బెదిరించే ప్రయత్నం చేశారా మీకు? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, నేను చంపేస్తాం, మిమ్మల్ని బ్రతకనివ్వం, ఇట్లాంటి వర్డ్స్ ఏమన్నా వచ్చినాయా మీ వాళ్ళ నుంచి? మాకు ఫోన్ చేసి ఏం చెప్పలేదు, కానీ బయట ఫ్రెండ్స్ వాళ్ళకి కలిసినప్పుడు చెప్పడం, బంటిని ఎప్పటికున్నా మేము చంపేస్తాం, ఇద్దరిని చంపేస్తాం, ఎట్లా ఉంటారో చూస్తాం సూర్యాపేటలో మేము అని చెప్పడం జరిగింది. కోపంగా ఉంటారు కదా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన అట్లా, కానీ మరి ఇట్లా చేస్తారు అనుకోలే. సంవత్సరం తర్వాత మేము ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం, ఇట్లా అంటారు ఫ్రెండ్స్ అని బంటి నాకు చెప్పిండు. అయితే ఇంకా ఏం కాదులే, కొన్ని రోజులైనా కాళ్ళే కలుస్తారు అని చెప్పి బంటి అనేసరికి మేము సైలెంట్గా ఉండిపోయినాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మీకు సెక్యూరిటీ కానీ లేకపోతే వీళ్ళ జోలికి వస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి మీ ఫ్యామిలీకి ఏమన్నా చెప్పే ప్రయత్నం జరగలేదు ఇక్కడ? అట్లే భయపెడతారు కదా నార్మల్గా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అంటే ఇద్దరు కూడా మేజర్స్ ఉన్నారు, మీరు ఏమి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇచ్చారు వాళ్ళకి. ఫస్ట్ మేము పెళ్లి చేసుకున్న రోజే అక్కడే ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ మమ్మల్ని ఏం పిలవలేదు వాళ్ళు. మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే బాండ్ పేపర్ రాసుకురు వాళ్ళు, మీకు మాకు సంబంధం లేదు, మా ఆస్తి మీరు అడగకూడదు అని చెప్పి బాండ్ పేపర్ రాసుకురు వాళ్ళు. ఓకే, మీ మమ్మీ వాళ్ళు పేరెంట్స్. ఓకే, మీకు మాకు సంబంధం లేదు, ఇక్కడ వరకు ఇది అయిపోయింది, స్టేషన్లోనే బాండ్ పేపర్ రాసుకున్నారు వాళ్ళు. లవ్ మ్యారేజ్లు అందరు చేసుకుంటారు, కానీ ఇప్పుడున్న సమాజంలో చాలా అప్డేటెడ్గా ఉంది, అంతా అప్డేటెడ్గా మారిపోతున్నారు. ఇట్లాంటి కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు మర్డర్స్ అయితే అని ఎట్లా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసారా? ఎట్లా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే పెరిగి ఉన్నా కదా నేను, వాళ్ళకి మనసు తెలుసు కదా నాకు, కానీ మరి ఇంత ఘోరంగా చేస్తారని చెప్పి నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్పిరో తెలియదు, ఏం చేసిరో తెలియదు. మా నాయనమ్మ బాగా రెచ్చగొట్టడం, అన్నయ్య వాళ్ళని అట్లా చేయడం, క్యాస్ట్ తక్కువ అని చెప్పడం, వాళ్ళని రెచ్చగొట్టింది బాగా. బుచ్చమ్మ అని చెప్తున్నారు మీ నాయనమ్మ పేరు. సో మీతో ఎట్లుండేది మీ నాయనమ్మ గతంలో, చిన్నప్పటి నుంచి మీతో ఉన్న విధానం ఎట్లా ఉండేది? చిన్నప్పుడు బాగానే ఉండేది, కానీ మాకు లవ్ అవుతుంది అని చెప్పి తెలియంగానే ఇబ్బంది పెట్టడం, నన్ను తక్కువ కులం అని తిట్టడం, కంటే కొట్టడం జరిగింది. అప్పుడు మీరు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎస్సీ మాల, సో ఇక్కడ కులం తక్కువ వాళ్ళు అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడుతుండేది. రెచ్చగొట్టింది మాత్రం మీ నాయనమ్మనే అని చెప్తున్నారు. కానీ మీ బ్రదర్ ఏం చదువుకున్నాడు? మీ బ్రదర్, పెద్ద బ్రదర్ అయితే ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఫార్మర్, ఇంకా ఇంటి దగ్గరనే చేసుకుంటుండు. చిన్నన్నయ్య డిగ్రీ సెకండ్ ఇయర్. ఇద్దరు చదువుకున్నారు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి క్యాస్ట్ పిచ్చి ఇట్లాంటివి ఉండి మర్డర్ చేసే అంత ఉంటుందని అనుకున్నారా? నేను అనుకోలేదు. నాయనమ్మ ఇంకా రెచ్చగొట్టడం, క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళకి ఉంటది కదా, ఇంకా ఆ ఏజ్ వాళ్ళకి, అట్లా వీళ్ళని రెచ్చగొట్టడం అవి ఇవి చేసింది. మీరేం చేయలేరా, ఏంది అట్లా పోయింది అని చెప్పి రెచ్చగొట్టడం జరిగింది. అంటే లాస్ట్ డే మీతో ఏం మాట్లాడిండు? ఏమైనా అనుమానంగా మాట్లాడడం జరిగిందా? నా మీద ఏదో జరుగుతుంది, ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, లేకపోతే ఏదో చేయాలని చూస్తున్నారు అని చెప్పి మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఏమైనా డిస్కస్ చేసుకున్నారా దీని గురించి? ఆ రోజు మాట్లాడిండు నార్మల్గా, మార్నింగ్ బయటికి వెళ్ళేసి వచ్చిండు, 26th రోజు వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం ఇంట్లోనే ఉండు. కాసేపు అట్లా పడుకొని 1/2 hour 1 hour పడుకొని ఏమంటే లేచిండు. లేచి ఇంకా మేము మాట్లాడుకున్నాం, అన్నం తినిపి అంటే నేను తినిపించిన. ఆ రోజు అన్నం తినిపించి, ఈరోజు నాకు పైసలు వస్తాయి, నీకు ఫోన్ కొనిస్తా ఇవాళ ఈవినింగ్ టైం అని చెప్పిండు. సరే అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంకా కాసేపు బయట కూర్చోవడం వంటి చేసి మాట్లాడుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి
బయటికి వెళ్ళిపోయిండు. బైర్ మహేష్ కాల్ చేయగానే. ఓకే. ఫోన్ ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళారా? నాకు ఫోన్ లేదు. ఆ రోజు కొనిస్తా అన్నాడు నాకు ఫోన్. ఓకే. సో ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఏం చెప్పలేదా? చెప్పలేదు. పొలం దగ్గరికి నార్మల్ గా చెప్తాడా బయటికి వెళ్ళేటప్పుడు? ప్రతిసారి చెప్తాడు నాకు, బయటికి ఈడికి వెళ్తున్నా, ఆడికి వెళ్తున్నా, ఇప్పుడు వస్తా అని చెప్తాడు. కానీ నాకు బయట నుంచి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఓకే. ఏ టైం నుంచి మీకు అనుమానం స్టార్ట్ అయింది? ఏ టైం నుంచి ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు అడుగు పెట్టిండు? 5 o'clockకి అడుగు పెట్టిండు. 3 నుంచి నాకు అనుమానం వచ్చింది. 2 వరకు అయితే ఖచ్చితంగా వస్తాడని నాకు తెలుసు. మిడ్ నైట్. ఎందుకంటే ఎప్పుడైనా అట్లా బయటికి వెళ్తాడు కదా, ఇంకా నైట్ టైం తిరుగుతాడు అని చెప్పి 3 o'clock డౌట్ వచ్చింది నాకు. 2 వరకల్లా ఇంటికి వచ్చేస్తాడు పక్కా, ఇంకా 3 వరకు ఉండడు ఎప్పుడు. అట్లా అని చెప్పి ఇంకా నేను వస్తాడులే అని చెప్పి అనుకున్నాను నేను. ఓకే. అంటే ఈ స్కెచ్ అంతా ఆల్రెడీ ముందే ఉంది అని చెప్పి మీరు అనుకోలేదా? అంటే ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉంటుంది అని చెప్పి మీరు ఎందుకు అనుకోలేదు? పోలీసులను ఎందుకు అప్రోచ్ అవ్వలేకపోయారు? అంటే కోపం ఉంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే క్యాస్ట్ వేరు కదా అనుకున్నాం. మరి ఇంత ఎక్కువ కోపం ఉంటుంది చంపేంత అని చెప్పి అనుకోలేదు మేము. సో ఓన్లీ ఇది మీ నాయనమ్మ రెచ్చగొట్టడం వల్లనే ఈ హత్య జరిగింది అనుకోవచ్చా, లేకపోతే మీ బ్రదర్స్ దీన్ని గట్టిగా తీసుకున్నారా ఏదో ఒకటి చేయాలని చెప్పి? బ్రదర్స్కి కూడా ఉంది కోపము, ఇంకా నాయనమ్మ కూడా చాలా రెచ్చగొట్టింది క్యాస్ట్ వేర్ అని చెప్పి, కులాంతర వివాహం చేసుకున్నామని చెప్పి ఇట్లా చేసిండు. ఓకే. 6 months అంటే పెళ్ళయి 6 నెలలు అయిపోతుంది. 6 నెలల పాటు అదే కోపం ఉంటుందని ఎట్లా అనుకోవచ్చు? 6 months అంటే దాదాపు 2-3 నెలలు అంటే కొత్తగా పెళ్ళయింది అది అనుకోవచ్చు. 6 months అయిపోయింది కదా. సో ఇంత వెయిట్ చేసిర్రు, ఈ గ్యాప్లో ఏం జరిగి ఉండొచ్చు? అంటే వాళ్ళు ఎట్లా ఏం చేయాలని చెప్పి ముందే ప్రిపేర్ అవుతున్నారు. ఇంతకుముందు ఏమైనా అటెంప్ట్స్ జరిగినాయా? మర్డర్ అటెంప్ట్స్ చంపేయాలని 3 times ఏమో అటెంప్ట్ జరిగిందని చెప్పి వాళ్ళైతే చేసిరంట, వేరే బయట ఏం లేదు బంటికి. వాళ్ళు చేసిరంట కానీ బంటికి తెలియదు. మరి ఇంకా బయట పబ్లిక్ ఉండడం వల్ల అవి ఉండడం వల్ల అవి అట్లా అయిపోయినాయి. ఇంకా 26th రోజు ఇంకెవరు ఉండరు కదా, ఆ రోజు అట్లా ప్లాన్ చేసుకురు వాళ్ళు. ఓకే. ఇప్పుడు దీంట్లో ప్రధాన అంటే మీ హస్బెండ్ని చంపేసిన వాళ్ళలో ఎవరు ప్రధాన శత్రువు? ఎవరు కనిపిస్తున్నారు మీకు? అన్నయ్య వాళ్ళు, నాయనమ్మనే. ఓకే. వాళ్ళని అరెస్ట్ చేసిరు ఇప్పుడైతే? చేశారు. ఎట్లాంటి ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? వాళ్ళకి ఖచ్చితంగా బంటికి అయినట్టే వాళ్ళకు కూడా కావాలి, వాళ్ళకు శిక్ష పడాలి. అంటే ఒక మనిషిని చంపేంత కోపం ఎందుకు ఉంటుంది? సరే వదిలేయండి, పెళ్లి చేసుకుంటే వాళ్ళంతటా వాళ్ళు బతుకుతారు. మిమ్మల్ని 1 రూపాయి అడుగుతున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా? వాళ్ళంతటా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళేమో వాళ్ళు చేసుకుంటున్నారు. బంటి ఎప్పుడు వాళ్ళతో ఏం గొడవ పడలేదు. డబ్బులు లేవనే కారణమా, లేకపోతే కులాంతర వివాహం కారణమా? ఇక్కడ చాలా పేదవాళ్ళం అని చెప్పి అంటున్నారు బయట బంటి వాళ్ళు. కులాంతర వివాహం చేసుకున్నామని. డబ్బులు లేవా? లేవు. ఇది చాలా పేదవాళ్ళ? అవును. ఇల్లు కూడా లేదు మాకు. ఇది వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు, ఇది ఇక్కడ ఉండేవాళ్ళం మేము. బంటి ఇప్పుడు వాళ్ళ మదర్ లేరా? బంటికి లేరు. మదర్ లేదు, ఓన్లీ ఫాదర్ ఒకడు, ఒక సిస్టర్ ఉన్నట్టుంది. బంటి పని చేస్తేనే వీళ్ళంతా కూడా ఇప్పుడు బ్రతకాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది. పోలీసు వాళ్ళు ఇది మర్డర్ జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? 7 o'clockకి మార్నింగ్ నాకు కాల్ చేసిరు వాళ్ళు. ఇట్లా బంటి ఎక్కడికి వెళ్ళిండు, ఎప్పుడు వెళ్ళిండు, ఏ షర్ట్ వేసుకుండు, ఎట్లా కటింగ్ చేసుకుండు, ఏ బైక్ మీద వెళ్ళిండు అని చెప్తే నేను చెప్పేసిన వాళ్ళకి ఆన్సర్. ఎందుకు ఏంది సార్ చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేదు నాకు. మళ్ళీ అడిగితే చెప్పలేదు, ఇంకా మేము తర్వాత కాల్ చేస్తామమ్మా అని చెప్పి కట్ చేసారు. సరే అని చెప్పి ఇంకా నాకు అప్పటికి భయం వేస్తుంది ఏమైంది అని చెప్పి. నార్మల్గా గొడవలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ దగ్గర, కేసు అయిందేమో, స్టేషన్కి తీసుకెళ్ళిరేమో అని చెప్పి నేను అనుకున్నా. అప్పటికి నేను ఏడ్ చేస్తున్నా, నాకు ఎవరు చెప్పట్లేరు. నాకు విజయ్ అన్న నాకు ఆయన కాల్ చేసి ఇట్లా పిల్లలు మరి ఇక్కడ చెరువు కట్ట దగ్గరికి రారా అనేసరికి నాకు ఇంకా భయం వేసింది బాగా. నాకు ఎవరు చెప్పట్లే అని చెప్పి పిల్లలు మరి బంటి ఫ్రెండ్కి కాల్ చేసిన నేను. ఏమైంది ఇట్లా బంటికి చెప్పట్లేరు ఏంటంటే చనిపోయింది బంటి, చంపేసిండ్రు అని చెప్పి చెప్పారు నాకు. ఇదంతా జరుగుతుందని చెప్పి మీకు మీ మమ్మీకి ఎప్పుడైనా చెప్పదు? మీ మమ్మీ క్లోజ్గా ఉంటుందని మీరే చెప్తున్నారు. సో మీ డాడీ అంటే మాట్లాడట్లేదు, ఇష్టం లేదు అని చెప్పి చెప్తున్నారు. మీ మమ్మీకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా మీరు, ఇట్లాంటిది జరుగుతుంది మా మీద అని? లేదు, మేము ఎప్పుడు అనుకోలేదు అట్లా. వాళ్ళు ఏం మాట్లాడుకురో మరి చెప్పలేదు మమ్మీ కూడా. నార్మల్గా ఎందుకు వచ్చింది మాట్లాడనీకే వచ్చింది. కొంచెం ఆమెకు కూడా తెలిసే ఉంటుంది కదా, ఆ రోజు నైట్ మొత్తం లేరు వాళ్ళ ఇంట్లో.
ఇంట్లో లేరా? అంటే ఇంకా వచ్చేసారు కదా 5 o'clock నుంచి. అంటే బంటి బయటికి వెళ్ళినప్పుడు ఉండరు కదా వాళ్ళు, ఏదో ఒక ప్రిపేర్ చేసుకుంటారు కదా, ప్లానింగ్ ఉంటుందిగా. ఆమెకు తెలీదా? తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఇంటర్వ్యూలో చూసిన మీ మీ మమ్మీ మాట్లాడుతున్నప్పుడు మాకు సంబంధం లేదు, మేము చేయలేదు, మేము చూడలేదు అని చెప్తున్నది. లేదు, తెలుసు. తెలుసు. తనకు తెలియకుండా ఎలా ఉంటుంది? సో మీ ఫ్యామిలీకి మొత్తం తెలుసు ఈ ఎపిసోడ్ ఇట్లా చేయాలని ప్రిపేర్ ఉన్నారని చెప్పి అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీకు న్యాయం జరగాలంటే మీరు ఏం చేయాలనుకుంటారు? ఏం కోరు? ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే బంటి ఒక్కడు ఉంటేనే మేము బతకగలుగుతాం, మేము తినగలుగుతాం. కానీ నేను ఇప్పుడు స్టడీ, ఇంకా నేను డిగ్రీ 2nd year, ఇంకా నేను చదువుకోవాలి. స్టిల్ చదువుతున్నా నేను. ఇంకా జాబ్ చేసుకోవాలన్నా చాలా టైం పడుతుంది ఇంకా నాకు. అంటే మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. ఓకే, అంటే ఏమన్నా ఎక్స్గ్రేషియా అట్లాంటిది ఏమన్నా ఆశిస్తున్నారా? అంటే ఎవరైతే ఇప్పుడు చంపిన వాళ్ళు ఉన్నారు, మీ డాడ్ ఉన్నాడు, మీ సైడ్ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? అట్లే వాళ్ళ సైడ్ నుంచి నాకేం అవసరం లేదు. ఏమొద్దు నాకు, వాళ్ళది ఏం అవసరం లేదు నాకు. మరి మీ స్టడీ ఎట్లా ఎట్లా పేద కుటుంబం అని చెప్తున్నాను, స్టడీ ఎట్లా? అదే కొంచెం హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది. నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ చేసుకుంటా అని చెప్పి అంటున్నా. ఏం కావాలనుకుంటున్నారు? అంటే స్టడీ మీ గోల్ ఏంటి అసలు? సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, ఇంకా నార్మల్ ఏదైనా పర్లేదు. ఇప్పుడు చివరిగా చెప్పండి, అంటే ఈ ఎపిసోడ్ మొత్తం కట్ చేస్తే మీకు జీవితాంతం గుర్తుండిపోయే ఎనిమిస్ ఎవరు ఇక్కడ? చాలా మంది ఉన్నారు, మీ నాయనమ్మ చెప్తున్నారు, మీ బ్రదర్స్ అంటున్నారు, మీ డాడ్ అంటున్నారు. ఎవరు ఇందులో కీలక పాత్ర ఉన్నారు? ఎవరిది ఉంది? బుచ్చమ్మ, నవీన్, వంశీ, బైరు మహేష్, వీళ్ళు ఎక్కువగా. ఇది జరిగిన తర్వాత మీ డాడ్, మీ మమ్మీ, మీ బ్రదర్స్ వచ్చి మిమ్మల్ని కలిసి నచ్చ చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా? లేదు, జరిగింది జరిగిపోయింది వచ్చేసి. నేను ఇట్లా జరిగింది అని నాకు తెలియగానే బంటి చనిపోయిందని మమ్మీకి కాల్ చేసిన. నేను ఏడ్చుకుంటానే ఏమైంది అని అడిగింది. బంటి చంపేసిర్రు అని అంటే, ఎట్లా అయింది అంటే, నవీన్ ఇంట్లో ఉన్నాడా అన్న. నేను లేడు, పాచిరపేటకి వెళ్ళిండు అని చెప్పింది. నేను ఫోన్ కట్ చేసినప్పటికీ. ఇంకా ఏం చదువుకున్నాడు బంటి? బీ ఫార్మసీ చేసిండు. బీ ఫార్మసీ చేసిండు. ఏం వర్క్ చేస్తుండేటోడు ఇప్పుడు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత మీరు సూర్యాపేటలో ఉన్నారా లేకపోతే వేరే విలేజ్ లో ఏమన్నా? ఇక్కడనే ఉన్నాం. ఇక్కడే ఓన్ హౌస్ ఇది? లేదు, వీళ్ళ బంటి వాళ్ళ మామయ్య వాళ్ళు, పెద్ద మామయ్య వాళ్ళే. మామయ్య వాళ్ళు. ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 3 years. 3 years నుంచి అంటే ఎవరికి తెలియకుండా వచ్చి ఎప్పుడు చెప్పారు వీళ్ళకి ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నప్పుడు? అంటే మేము లవ్ చేసుకుంటున్నట్టు ఇంట్లో తెలిసింది ఒక 2 years బ్యాక్ తెలిసింది వాళ్ళకి. తెలిసేసరికి ఇంకా ఈమె చెప్పితే వినదు, చాలాసార్లు చెప్పిరు వద్దు అని. చెప్పతే వినదు, ఈమె ఆయననే కావాలంటుందని చెప్పి మ్యారేజ్ చేయాలని చెప్పి ఫిక్స్ చేసారు అట్లా. నాకు వద్దు, ఎవరొద్దు, నాకు బంటి కావాలని చెప్పేసి నేను వచ్చిన. మీ డాడీ ఎట్లా ఉండేవాడు మీతో? చాలా మంచిగా చూసుకుంటాడు మా డాడీ. చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకునేవాడు. మీ డాడీ గతంలో బెదిరించిండు, భూమి మీద లేకుండా చేస్తా బంటిని, అది ఇది అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడినట్టు చెప్తున్నారు కొంతమంది. అంటే 30 లక్షలు 30 lakhs ఇస్తే వదిలేసేయని. అవునంట, నాకు కూడా చెప్పలేదు నాకు ఈ విషయం. అయితే అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది, నేను పైసలకు ఆశపడను అని చెప్పి తీసుకొని అన్నాడంట. ఓకే, డబ్బులు కూడా ఆఫర్ చేసారు అంటే మిమ్మల్ని వదిలేయడానికి. మీ డాడ్ సైడ్ నుంచి అంటే మీ ఫ్యామిలీ కొంత ఆర్థికంగా బలంగా ఉన్నారా? అవును, డబ్బు విషయంలో. అవును, వాళ్ళకు ఉన్నాయి కాబట్టి 2 కోట్లు పెట్టి బంటిని ఇట్లా చేయించారు. 2 crores దీనికి అయిందా ఖర్చు? అవును, 2 crores. మర్డర్ కి. అవును. అంటే మీకు ఎట్లా తెలిసింది? అంటే చెప్పారు ఇంకా వాళ్ళు స్టేషన్లో అడిగితే వాళ్ళు చెప్పారు, ఏంది ఎట్లా చేశారంటే ఇట్లా పైసలు ఇచ్చి చేయించినాం అని చెప్పి చెప్పారంట. దీంట్లో డబ్బులు తీసుకొని హత్య చేసిన వాళ్ళు అంటే ఎవరున్నారు? బైర్ మహేష్ ఉన్నాడు. మహేష్. ఓకే, ఇంకా వేరే వాళ్ళు ఇంకెవరున్నారో తెలియలే ఇంకా మాకు. మహేష్ అని చెప్తున్నారు, సాయి చరణ్ చెప్తున్నారు, కొంతమంది సందీప్ అంటున్నారు. వీళ్ళంతా ఒక టీం అయితే ఉంది. అవును, 2 crores వీళ్ళందరికీ ఇచ్చే ఉంటారు నాకు తెలిసి. అంటే బంటిని చంపే ముందు నవీన్ స్టేటస్ పెట్టిండంట, ట్రూ కోర్ట్స్ కోసం ఇట్లా ఇదంతా అయింది, 5 కోట్ల కోసం, 2 కోట్ల కోసమేనా ఇదంతా అని చెప్పి స్టేటస్ పెట్టాడంట. ఎవరు స్టేటస్ పెట్టారు? నవీన్. ఓకే, పెట్టి ఇంకా ఇదంతా చేసిన తర్వాత డిలీట్ చేశారంట. ఓకే,
సో 2 crores పెట్టి హత్య చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అసలు? కులాంతర వివాహం చేసుకున్నామనే వాళ్ళది ఇది. ఓకే. మీ డాడీ ఏం చేసేవాడు? ఫార్మింగ్, వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేసేటోడు. ఏమన్నా పార్టీ సపోర్ట్ ఏమైనా ఉందా మీ డాడీకి? ఉన్నది. ఏ పార్టీలో కాంగ్రెస్ ఉంటాడు? పార్టీలో. కాంగ్రెస్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? మీ స్టడీ గురించి చెప్పండి. మీ స్టడీ ఎట్లా కంటిన్యూ అవ్వాలి? మీకు ఆర్థికంగా డబ్బులు కూడా అవసరం ఉంటాయి. మీ డాడ్ సైడ్ ఏమో ఇట్లా ఉంది పరిస్థితి. వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు జైలుకి వెళ్ళే రిమాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏం చేయబోతున్నారు ఇప్పుడు? నేను చదువుకుంటా, కొంచెం హెల్ప్ చేయండి బయట నుంచి ఎవరైనా అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు మా వదిన కంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళు చదివిపియాలి కదా. ఇప్పుడు నా అంతటా ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి ఒకేసారి వాళ్ళ ఇంట్లో ఉండేసరికి వాళ్ళకి కూడా ఉంటది కదా. కొంచెం నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను చదువుకుంటా. మీ ఇంటికి వెళ్ళే అవకాశాలు లేవా? లేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అనుకుంటే వెళ్ళాల్సి వస్తుంది? లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళను. బయట ఎవరైనా హెల్ప్ చేస్తే తీసుకుంటా. ఓకే. ఇట్లా చదువుకోవడానికి వేరే విషయాలకి ఏమొద్దు, చదువుకునేంత వరకే. ఓకే. ఇప్పుడు మీ మామగారు ఉన్నారు, ఆయన కూడా ఏజ్డ్ అనుకుంటా. మీ మామ నేను చదువుకున్న తర్వాత తనని నేనే చూసుకుంటా, నాకు జాబ్ వస్తే. ఓకే. మీరు చాలా చిన్న ఏజ్ కదా, చిన్న ఏజ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది అంటే ఏమనిపిస్తుంది? బాధేస్తుందా? ఏడుపు వస్తుందా? ఏడ్చి అసలు కన్నీళ్ళు రావట్లేదు. ఏదో బాధ అవుతుంది లోపల, కానీ ఎవరికి చెప్పలేకపోతున్నా. ఇన్ని రోజులు తనతో నుండి ఒకేసారి ఉండలేకపోతున్నా. ఇంకా ఇంట్లో భయం వేస్తుండే, ఉండాలంటే ఎట్లుండాలి మొత్తం. ఇప్పుడు మీ ఫ్యామిలీకి అంటే మీ మామ కావచ్చు, మీ వదిన కావచ్చు, మీకు కావచ్చు, మీ ఫ్యామిలీ నుంచి ఇంకేమైనా థ్రెట్ ఉందని అనుకుంటున్నారా మీరు? ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బంటి నాతో ఉన్నాడని చెప్పి అతన్ని చంపేశారు. తర్వాత నేను మా వదిన వాళ్ళతోనే ఉంటా. ఒకవేళ వాళ్ళని కూడా ఏదైనా చేస్తే ఉన్నది ఖచ్చితంగా. ఓకే. పోలీస్ సెక్యూరిటీ కావచ్చు, మీకు రక్షణగా ఏమైనా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారా? ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఇంకా మా దగ్గర ఎవరు లేరు పోలీస్ వాళ్ళు. అక్కడ పిల్లల మరిలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారంట. అంటే చంపేసింది ఎవరిని, చంపింది ఎవరు, చంపిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారా ఎవరైనా? సెక్యూరిటీ. బంటిని చంపేసారు, బంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అంటే మేము కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ పోలీసుల్ని కూడా మేనేజ్ చేశారు అని చెప్పి కొంతమంది అంటున్నారు, వాస్తవమేనా? నిజమేనా? అవును. అంటే ఏం జరుగుండొచ్చు పోలీసులు మేనేజ్ చేసేంత? అంటే మనీ ఇచ్చి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నా. డబ్బులు ఒకటి, ఇక పొలిటికల్ అంటారు కాబట్టి ఉండొచ్చు మేబీ. ఓకే. పోలీసులు అంతగానో ఏం కేర్ చేస్తలేరు. వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఏదైనా. వాళ్ళు అది చేయడం ఇంకా రిపోర్ట్స్ రాలేవు. పోస్ట్ మార్టం రిపోర్ట్సే మాకు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. ఎందుకు అని మీరు అడగలేదా మరి? అడిగితే 1 వీక్ తర్వాత వస్తాయి అని చెప్పారు. ఓకే. ఇప్పుడు మర్డర్ జరిగిన తర్వాత పోలీసులు వీళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేసారు? ఎంత టైం పట్టింది? 3 days పట్టింది. 3 days పట్టింది. చనిపోయిన రోజు, చనిపోయిన తర్వాత వీళ్ళే చేశారని చెప్పి మీరు చెప్పే ఉంటారు ఆల్రెడీ. అప్పుడు అరెస్ట్ జరగలేదు, అరెస్ట్ చేయలేదు వాళ్ళని? అంటే వాళ్ళు లేరు ఇక్కడ, ఎక్కడికో వెళ్ళిపోయారు, పారిపోయారు. వెతికి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఓకే. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మా ఛానల్ ద్వారా మీరు? అవును, ఖచ్చితంగా బంటికి జరిగినట్టే వాళ్ళకి జరగాలి. ఎందుకంటే ప్రతి అమ్మాయికి ఇలానే జరుగుకుంటూ పోతుంది. అసలు భయం ఉండట్లేదు ఎవరికి. ఏదో ఒకటి కావాలి వాళ్ళకి, వేరే అమ్మాయికి మళ్ళీ కాకుండా చూడాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో మర్డర్లు చేసినా కూడా 2-3 నెలలు జైల్లో ఉంటున్నారు. మళ్ళీ ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని, మనీ పవర్, పొలిటికల్ పవర్ ఏదో యూజ్ చేసి బయటకు వచ్చేసి యథేచ్ఛగా తిరుగుతున్నారు. బెయిల్ వస్తే మాత్రం మేము ఊరుకోము. తొందరగా బెయిల్ వస్తే మేము బయటకు వచ్చినాక కూడా మేము చేయగలం, మాకు కూడా వచ్చు కదా, మేము కూడా చేయగలం. వాళ్ళకి బయటికి పంపించేది ఉండదు, ఇంకా వాళ్ళకి మొత్తం ఉరిశిక్ష చేసేయాలి. ఒకవేళ మీరు అన్నట్లు కాకుండా తొందరగా బెయిల్ వచ్చి బయటకు వస్తే మీ రియాక్షన్ ఏంటి? మీరేం చేస్తారు? మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం. ఎందుకంటే అంత ఇది చేసిరు కదా, చంపేస్తే అంత తొందరగా ఎలా పంపిస్తారు మీరు? లేకుంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ కాకపోతే మేము చూసుకుంటాం. ఇంకా ఓకే. మీరు ఏం చేయాలో మీరు డిసైడ్ చేసుకుంటారు. ఓకే. ఎందుకు ఒప్పించలేకపోయారు మీరు ఇద్దరు మీ ఇంట్లో? అంటే అడిగినా చాలాసార్లు, మమ్మీ ఒప్పుకోవచ్చు కదా, వంటి చాలా మంచివాడు, మంచిగా చూసుకుంటున్నాను, సరే మనీ లేకపోవచ్చేమో, మరి మంచిగా ఉన్నాం మేము అని చెప్తే లేదు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు. క్యాస్ట్ ఫీలింగ్ తీసి. ఓకే. క్యాస్ట్ ఒక్కటే ఇక్కడ అడ్డం వస్తుంది. క్యాస్ట్, డబ్బులు లేవు, రిలీజన్ కూడా. ఓకే.